వహించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి వందనా మేడం గారికి, అలాగే సహచర ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారాలు. చిన్నారులందరికీ శుభాశీస్సులు. స్టూడెంట్స్, ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీ నాడు మనం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినోత్సవం. 1831 జనవరి 3వ తేదీన ఆమె జన్మించారన్నమాట. ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆమెకి 9 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. 12 సంవత్సరాల వయసున్న జ్యోతిబా పూలేతో. అప్పుడు బాల్య వివాహాలు అమల్లో ఉండేవన్నమాట. అయితే ఆమె పెళ్లి చేసుకున్నాక భర్త దగ్గర చదువుకుంది. భర్తే తనకి అక్షర జ్ఞానాన్ని కల్పించారన్నమాట. అతను చెప్పారు, నువ్వు కూడా ఒక మనిషివే, నీలో శక్తి ఉంది, ఈ సమాజానికి నీ తరపున కూడా నువ్వు సేవ చేయవచ్చు అని చదువు నేర్పించారు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వ్యతిరేకిస్తున్నా పట్టుదలతో జ్యోతిబా పూలే ఆమెకి చదువు చెప్పారు. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది ఆమె. అహ్మద్ నగర్ లో టీచర్ ట్రైనింగ్ పొంది అప్పట్లో మహిళలకి అంటే ఆడపిల్లలకి పురుషులు ఎవరు విద్య నేర్పించకూడదు, అలాగే గృహం నుండి బయటికి రాకూడదు, ఇలాంటి కట్టుబాట్లు ఉండేవి. జ్యోతిబా పూలే సమాజాన్ని ఉద్ధరించి ఈ సమాజంలో అజ్ఞానపు అలవాట్లు ఆచారాలు తొలగించాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. కానీ మరి మహిళలకి అతను విద్య బోధించడానికి అవకాశం లేదు కదా. అప్పుడు తన భార్య అయినటువంటి ఈ సావిత్రిబాయి పూలేను ఉపయోగించి ఎక్కడెక్కడైతే మహిళలు పెద్ద కుటుంబాల్లో చదువుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అప్పట్లో బ్యాక్ యార్డ్ ఉండేది, అంటే పెరడు అంటారు. అక్కడ ఈమె సావిత్రిబాయి పూలే వెళ్ళి వాళ్ళకి విద్య నేర్పించేది. అది బ్రాహ్మణ కుటుంబాలు కానీ, లేదా క్షత్రియ కుటుంబాలు కానీ, లేదా వైశ్య శూద్ర కుటుంబాలైనా ఏవైనా అప్పుడు వర్ణ వ్యవస్థ ప్రబలంగా ఉండేది. అయితే ఈవిడ ఆడపిల్లలకి విద్య నేర్పించి ఈ ఆధునిక భావాలు నేర్పించి సాంప్రదాయాలు కట్టుబాట్లు చెడగొడుతుందని ఈవిడ మీదకి బురద, పేడ, రొచ్చు అన్ని విసిరేసేవారు, తిట్టేవాళ్ళు. అప్పట్లో భయంకరమైన తిట్లుండేవి. ఇప్పుడిప్పుడు కొంత తగ్గుతున్నాయి. ఏమైనా కాస్త కోస్తా మీకు తెలియాలంటే అప్పుడప్పుడు రాజాం కాలనీకి వెళ్తే తెలుస్తాయి అన్నమాట. ఓకే, అలాంటి పరిస్థితుల్ని ఆమె చిరునవ్వుతో ఎదుర్కొంది. మీ మీదకి ఎవరైనా సరే బురద వేస్తే ఏం చేస్తారు? బట్టలు చించేసి మరీ వాళ్ళతో గొడవాడతారు. కానీ ఆమె ఏమీ అనలేదు. చూసారా, పెద్దలు చెప్తుంటారు, సహనం సముద్రం కంటే మిన్నా అని. సముద్రం కంటే గొప్పది సహనం. సహనంతో మనం దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి సావిత్రిబాయి పూలే అప్పట్లో నిరూపించింది. తన మీదకి ఎవరు ఏ రకమైన చెడు పదార్థం విసిరినా ఆమె దానికి వ్యతిరేకంగా స్పందించలేదు. అందుకే ఆమె ఏం చేసేది తెలుసా? తను విద్య బోధించడానికి వెళ్ళేటప్పుడు ఇంకో చీర ఒక సంచిలో పట్టుకొని వెళ్ళేది స్కూల్కి, లేదా విద్య బోధించే దగ్గర, లేదా పాఠశాలకు వెళ్ళేటప్పుడు, పాఠశాలకు కానీ లేదా ఇతరుల ఇళ్ళకి ఎవరికైనా ఇంటికి వెళ్ళి బోధించేటప్పుడు కానీ అక్కడికి వెళ్ళాక ఈ బురద విసిరేస్తారు కదా తావలో, ఆ చీరని మార్చుకునేదన్నమాట. అలా ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకోకూడదు అనేటటువంటి నిబంధనని ఛేదించిన ఒక గొప్ప ధీర వనిత. ఆమె ఏమి కత్తి పట్టుకొని యుద్ధం చేయలేదు, కలం పట్టుకొని అక్షర జ్ఞానాన్ని సమాజంలో వ్యాపింపజేసింది. కత్తి కంటే కలం గొప్పది అని చెప్పి ఆ రోజుల్లోనే ఆవిడ నిరూపించింది. ఆమె చెప్పిన సూక్తులు ఎలాంటివి తెలుసా? ఖాళీగా కూర్చోవద్దు, నువ్వు ఖాళీగా కూర్చున్నావంటే నిన్ను నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు అని అర్థం. మరేం చెయ్యాలి? చదువుకో. నీలో అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని నింపే శక్తి చదువుకుంది. నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రులైనా నీ ప్రవర్తన సరిగా లేకపోతే నిన్ను మెడపట్టుకొని ఇంటికి గెంటేయచ్చు. కానీ
నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టనిది ఏదైనా ఉంది అంటే అది చదువే. నీకు ఒక గుర్తింపును తెస్తుంది అని ఆవిడ చెప్పింది. చెప్పడమే కాదు, ఆవిడ ఈ రోజుకి బ్రతికున్నట్లే. ఈరోజు ఊరు వాడ ఎక్కడ చూసినా ఆవిడ విగ్రహాలకి, చిత్రపటాలకి పూలమాలలు అర్పించి ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం, ఆవిడ చేసిన మంచి పనులు చెప్పుకుంటున్నాం. గుడ్నెస్ ఈజ్ అలైవ్. మంచితనం అనేది ఎప్పుడు సజీవంగా ఉంటుంది అనడానికి సావిత్రిబాయి పూలే కృషి, పట్టుదల, ప్రయత్నం, త్యాగం. ఆవిడే ఒక సజీవ నిదర్శనం. ఆ రోజుల్లో ప్లేగ్ డిసీజ్ వస్తే ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవి. ఆవిడ మాత్రం దేన జనుల్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ప్లేగ్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ప్లేగ్ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళకి సేవలు చేస్తూ ఆ ప్రయత్నంలోనే 66 ఏళ్ల వయస్సులో ఆమె అమరజీవి అయింది. చూసారా చిల్డ్రా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. మీ ముందు సముద్రం అంతటి అవకాశాల గుంపుని నిలబెట్టాడు. సముద్రం దగ్గరికి ఒక వ్యక్తి చెంబు పట్టుకొని వెళ్తే చెంబుడు నీళ్లు మాత్రమే తేగలడు. ఈత వచ్చిన వ్యక్తి గాని వెళ్ళినట్లయితే ముత్యాలు ఇంకా ఇతర విలువైన వస్తువులు ఏరుకోగలడు. టెక్నాలజీ తెలిసిన వాడు వెళ్ళినట్లయితే అక్కడ ఎక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయో కనుక్కొని ఆ చమురుని తోడి మరింత సంపదని పోగేసుకోగలుగుతాడు. అలాగే మీరు మనిషిగా పుట్టారు, మీ ముందు అవకాశాలు ఉన్నాయి. మీరు చదువు నేర్చుకొని మీలో ఉన్నటువంటి ఇనేట్ ఎబిలిటీస్, అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సామర్థ్యాలను మీరు పెంపొందించుకుంటే మీరు ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళొచ్చు. దానికి చేయాల్సిందల్లా ఏ రోజు చదువుకోవాల్సిందో ఆ రోజు చదువుకోవాలి. ఏ వయసులో తెలుసుకోవాల్సిన మంచిని ఆ వయసులో మీరు తెలుసుకోవాలి. క్రమశిక్షణతో మెలగాలి. పట్టుదలతో మీరు విద్యను అభ్యసించాలి. చెడు మార్గాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కలలో కూడా ఊహించకండి. చెడ్డ విత్తనాలు మీ మైండ్లో నాటారు అంటే అవి పెరిగి పెద్ద మహావృక్షాలై మిమ్మల్ని తప్పుదావ పట్టించి మీకు ఆ భగవంతుడిచ్చినటువంటి గొప్ప అవకాశమైన ఈ జీవితం అనేది వృధా అయిపోయే ప్రమాదం ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.